గ్రూప్ దశలో టీమిండియా పాకిస్తాన్, యూఎస్ఏ, స్కాట్లాండ్లను మట్టి కల్పించి సూపర్ 8లకు చేరుకుంది. అయితే గ్రూప్ దశలో టీమిండియా యూఎస్ఏ పిచ్లో ఆడింది. సూపర్ 8లో మాత్రం కరేబియన్ పిచ్లో ఆడనుంది. కరేబియన్ పిచ్లు స్లో పిచ్లకు అనుకూలంగా ఉంటుంది, అలాగే స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. అయితే ఈ పిచ్లకు అనుకూలంగా టీమిండియాలో మార్పులు ఉండవచ్చు. గ్రూప్ దశలో ఓపెనర్గా విరాట్ కోహ్లీ రాణించలేదు. దాని కారణంగా యశస్వి జైస్వాల్ను తీసుకునే అవకాశాలుంది. యశస్వి జైస్వాల్ కరేబియన్ స్లో పిచ్ల మీద స్పిన్నర్లపై, స్లో బౌలర్లపై రాణించే అవకాశాలు కూడా ఉంటుంది. అయితే యశస్వి జైస్వాల్ ఆడడా అనేది మ్యాచ్లు ప్రారంభం అయితే కానీ తెలియదు. అయితే గ్రూప్ దశలో టీమిండియా ఓపెనర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు రాణించలేదు. విరాట్ కోహ్లీ అయితే మాత్రం 3 మ్యాచ్ల్లో 5 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ శర్మ అయితే మాత్రం 1 హాఫ్ సెంచరీ చేశాడు. అయితే ఈ సూపర్ 8లో మాత్రం వీళ్ళిద్దరు రాణించాల్సి ఉంటుంది. నాకౌట్ గేమ్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ కరేబియన్ పిచ్లపై కుల్దీప్ యాదవ్ను తీసుకునే అవకాశాలు కూడా ఉంటుంది. అయితే కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్ లేదా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ స్థానంలో ఎవరి స్థానంలో వస్తాడనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే మంది సీనియర్ల ప్రకారం రవీంద్ర జడేజాను పక్కకు పెట్టాలని సూచిస్తున్నారు. కానీ గ్రూప్ దశలో ఆడిన విన్నింగ్ కాంబినేషన్ని సూపర్ 8లో కూడా ఆడతారనే న్యూస్ కూడా వస్తుంది. అయితే టీమిండియాకు మాత్రం ఈ సూపర్ 8 మ్యాచ్లకు పెద్ద గండం పెంచి ఉంది. సూపర్ 8లో టీమిండియా జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్తో బార్బడోస్లో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్కి వర్షం గండం ఉందని వెదర్ రిపోర్ట్ తెలియజేస్తుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై టీమిండియా గెలవచ్చు, కానీ ఒకవేళ వర్షం కారణంగా డిఎల్ఎస్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం టీమిండియాకు 1 పాయింట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇది కూడా పెద్ద ప్రాబ్లం అని చెప్పవచ్చు. అయితే జూన్ 20న టీమిండియా బంగ్లాదేశ్తో అటింగ్వాలో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కూడా వర్షం గండం పొంచి ఉంది. ఈ మ్యాచ్ కూడా డిఎల్ఎస్ ప్రాబ్లం కావచ్చు. అలాగే ఈ మ్యాచ్కి వర్షం కారణంగా పూర్తిగా రద్దయితే 1 పాయింట్ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇది కూడా పెద్ద గండం అని చెప్పవచ్చు. అలాగే జూన్ 24న ఆస్ట్రేలియాతో టీమిండియా లూసియాలో తలపడుతుంది. అయితే ఈ మ్యాచ్ కూడా వర్షం గండం పొంచి ఉంది. అయితే ఆస్ట్రేలియా జట్టు మాత్రం గ్రూప్ దశలో మాత్రం భీకర ఫామ్లో ఉంది. ఆస్ట్రేలియన్ ఓపెనర్లు మాత్రం భీకర ఫామ్లో ఉన్నారు. ట్రావిస్ హెడ్ పవర్ ప్లేలో మాత్రం పరుగులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా ఓపెనర్లు అడ్డుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే వర్షం కారణంగా డిఎల్ఎస్ ప్రాబ్లం కావచ్చు. అలాగే ఆస్ట్రేలియన్ బౌలర్లు కూడా రాణిస్తున్నారు. అంతేకాకుండా టీమిండియా ఓపెనర్లు గ్రూప్ దశలో పెద్దగా రాణించలేదు. అయితే ఆస్ట్రేలియాపై డిఎల్ఎస్ అవసరం ఉంటే పవర్ ప్లేలో పరుగులు చేయడం చాలా అవసరం ఉంటుంది, ముఖ్యంగా ఆస్ట్రేలియాపై. అయితే డిఎల్ఎస్ కారణంగా కూడా ఓటమి పాలు కావచ్చు. ముఖ్యంగా ఆస్ట్రేలియా మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టులో ట్రావిస్ హెడ్ మాత్రం భారత బౌలర్లు అంటే మాత్రం విరుచుకుపడతాడు. అయితే ఈ కరేబియన్ పిచ్లపై ఎవరు అడ్డుకుంటారనేది చూడాలి. జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్లో ఎవరో ఒకరు అడ్డుకోవాల్సి ఉంటుంది ట్రావిస్ హెడ్ను. ఒకవేళ ఆస్ట్రేలియా జట్టుపై ఓటమి పాలై ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్తో మ్యాచ్లు మాత్రం వర్షం కారణంగా రద్దై 2 పాయింట్లతో ఉంటే ఆఫ్ఘనిస్తాన్ టీం మాత్రం బంగ్లాదేశ్పై గెలిచే అవకాశాలు ఉంటాయి. దీంతో పాయింట్ల పరంగా చూస్తే ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్కు వెళ్లే అవకాశం ఉంది. అయితే టీమిండియాకు మాత్రం వర్షం అనేది పెద్ద గండం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ వర్షం గండాన్ని గట్టెక్కాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.